గుడ్ మార్నింగ్. ఈరోజు మనం డాక్టర్ క్లినిక్స్ మణికొండలో ఉన్నామండి. సో మనతో సీనియర్ డాక్టర్ స్పెషలిస్ట్ ఇన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ షేక్ హసేన్ మొహమ్మద్ గారితో ఉన్నాము. సో ఈ రోజు మన లైఫ్ స్టైల్ చూసుకున్నట్లయితే చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము. అది అల్సర్ అయి ఉండొచ్చు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. అది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మన లైఫ్ స్టైల్. సో వాటిని మనం మన హెల్త్ ని మన చేతులతో మనం ఎలా కాపాడుకోవాలి, సో అడ్వైజెస్ కానీ లేకపోతే వాటి వల్ల వచ్చే సిమ్టమ్స్ కానీ దాన్ని కంట్రోల్ చేయడానికి సో మనకి కొన్ని టిప్స్ అండ్ అడ్వైజెస్ ఇవ్వడానికి మనతో డాక్టర్ గారు ఉన్నారు. సో ఆయన వెల్కమ్ చేసేద్దాం. సో వెల్కమ్ సార్. Hi, welcome. Yeah, pleasure enough to meet you, sir. Thank you. Yeah. Thank you very much. డాక్టర్ గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గ్యాస్ట్రోఎంట్రాలజీలో చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు యూత్, ప్రెసెంట్ యూత్. అంటే ఒక 25 to 35 ఇయర్స్ బిట్వీన్ ఏజెస్ లో యూత్ ఎక్కువ మీద సఫర్ అవుతున్నారు. దేంతో అంటే గ్యాస్ట్రిక్ తో, ఫ్యాటీ లివర్ తో అండ్ అల్సర్ తో ఎక్కువ వాళ్ళు సఫర్ అవుతున్నారు. సో దీనికి ఫుడ్ ఇష్యూ ప్రధాన కారణం అంటారా, లేకపోతే స్ట్రెస్? సో దేని వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది? సో మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు ఈ జనరేషన్ లో 25 to 30 వాళ్ళకు చాలా ఎక్కువ వస్తున్నాయి మీరు చెప్పినట్లే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. సో అవి ఎందుకు అంటే ఈ ట్రెండ్ లో ఇప్పుడు కొత్తగా అవుట్ సైడ్ ఫుడ్, దట్ ఇస్ జంక్ ఫుడ్, ఓకే, అదొకటి. అండ్ ఏమంటారు, ఫ్రైడ్ ఫుడ్, ఫ్యాటీ, ఆయిల్ ఎక్కువ ఉన్న ఫుడ్, ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమైతుంది అంటే మనకు గ్యాస్ట్రిక్ మ్యూకోజల్ ఇరిటేషన్, గ్యాస్ట్రిక్ మ్యూకోజల్ డ్యామేజ్ అవుతుంది. రీయూజ్డ్ ఆయిల్ ఒకటి ఉంటుంది కదా, దాని వల్ల కూడా ఇప్పుడు ఫ్రైడ్ ఫుడ్ అవన్నీ చేసేటప్పుడు ఇవన్నీ దీని వల్ల మనకు గ్యాస్ట్రిక్ మ్యూకోజల్ డ్యామేజ్ దట్ లీడ్స్ టు మనకు ఇన్ఫ్లమేషన్ అవుతుంది అనమాట. మ్యూకోజల్ ఇన్ఫ్లమేషన్ దట్ లీడ్స్ టు అల్సర్. సో ఇది ఒక్కటే మెయిన్ కారణం అని కాదు. యాక్చువల్ గా ఈ 25 to 30 ఇయర్స్ మధ్య వాళ్ళలో ఓన్లీ అవుట్ సైడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే కాకుండా స్ట్రెస్ కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట. ఈ స్ట్రెస్ ఏంటి అంటే మనకు గట్ అండ్ బ్రెయిన్ యాక్సిస్ అని ఒకటి ఉంటుంది. సో మనకు ఏమన్నా కొంచెం కూడా స్ట్రెస్ అయింది అనుకోండి, మన గ్యాస్ట్రిక్ మ్యూకోజాలో ఎరిథిమా అండ్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ విషయం ఎవరికి తెలియదు. గట్ బ్రెయిన్ యాక్సిస్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ అది. మనం కొంచెం స్ట్రెస్ తీసుకున్నా, కొంచెం మనకు ఇబ్బందులు ఉండి స్ట్రెస్ తీసుకున్న అట్లా ఉంటది కదా. సో వాళ్ళకు మెయిన్ వైల్ అంటే ఇమీడియట్లీ ఇప్పుడు స్ట్రెస్ ఉండగానే మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందని కాదు. మెయిన్ టైం, కొంచెం టైంలో మనకు మెల్లమెల్లగా గ్యాస్ట్రిక్ మ్యూకోజల్ ఇన్ఫ్లమేషన్, దాని వల్ల మొత్తం మైక్రోబయోటా చేంజ్ అయిపోవడం, దీని వల్ల మనకు గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి. సో బయట జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల along with that స్ట్రెస్ కూడా యాడ్ ఆన్ అవుతుంది. both are playing a role in the gastric issues. ఓకే, ఇప్పుడు కొంతమంది లైక్ అంటే జంక్ ఫుడ్ తినే వాళ్ళని కాకుండా పెద్దవాళ్ళు ఏంటంటే కొంచెం ఏజ్డ్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళు ఎక్కువ జంక్ ఫుడ్స్ అనేవి తీసుకోరు, బట్ వాళ్ళలో కూడా మనం ఈ సిమ్టమ్స్ అనేవి చూస్తున్నాం. అది దేని వల్ల ఉంటుంది? సో ఇది ఎట్లా అంటే కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం మ్యూకోజల్ చేంజెస్ వస్తాయండి స్టమక్ లో, అండ్ స్టమక్ లైనింగ్ మ్యూకోజల్ చేంజెస్ వస్తాయి. అదొకటి దట్ లీడ్స్ టు ఈ అల్సర్స్ ఇవన్నీ. అది కాకుండా ఈ పెద్దవాళ్ళలో కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, అదొకటి. ఇంకోటి ఏంటంటే కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకు వేరే ఆరోగ్య సమస్యలు లైక్ జాయింట్ పెయిన్స్ అవి వస్తాయి కదా. వాటికి వాళ్ళు ఏం చేస్తారంటే పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తారు. ఆర్థోపెడిక్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, ఆర్థోపెడిక్ ఇష్యూస్. జస్ట్ ఇప్పుడు స్టమక్ పెయిన్ వచ్చిన ఇమీడియట్ తీసేసుకోవడం, అలాంటి కామన్ ఇవన్నీ. సో దానివల్ల ఏమైతుంది అంటే వీళ్ళకి ఈ గ్యాస్ట్రిక్ మ్యూకోజల్ డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటది పెయిన్ కిల్లర్స్ వల్ల. సో దానివల్ల వాళ్ళకి అల్సర్స్ రావడము, ఈ బర్నింగ్ సెన్సేషన్ ఉండడము, ఇవన్నీ అయితే వాళ్ళ. సో పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తాయి. మెయిన్ వాళ్ళలో ఏజ్డ్ వాళ్ళలో వాళ్ళు రాగానే ఫస్ట్ అడిగేది పెయిన్ కిల్లర్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ అన్నవి ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో పెయిన్ కిల్లర్స్ ఇవ్వకుండా వేరే అదర్ లైక్ ఫుడ్స్ ద్వారా ఏమైనా రెడ్యూస్ చేసి కంట్రోల్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి అంటారా? ఇప్పుడు పెయిన్ కిల్లర్, ఇప్పుడు వాళ్ళకు పెయిన్ వస్తుంది అంటే మనం 100% పెయిన్ కిల్లర్ ఇవ్వాల్సిందే. సో ఎలాగా ఇప్పుడు మనం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ని రిడ్యూస్ చేస్తామంటే మనం ఎలాంగ్ విత్ ద పెయిన్ కిల్లర్ ఒక పీపీఐ అన్నది ఇస్తాం అనమాట. యాంటాసిడ్స్ పీపీఐ అంటారు, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అన్నట్టు, యాంటాసిడ్స్ అన్నట్టు. ఇవేం చేస్తాయంటే మనకు ఈ యాసిడ్ సెక్రీషన్ కొంచెం తగ్గించి మ్యూకోజల్ డ్యామేజ్ ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. సో మనం ఎప్పుడన్నా అడ్వైజ్ చేసేటప్పుడు పెద్దవాళ్ళకు
ఎవరికన్నా సరే పెద్దవాళ్ళకనే కాదు, యాక్చువల్లీ ఎంగేజ్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల మనకి మ్యూకోజల్ డ్యామేజ్ ఉంటుంది అనమాట. సో ఈ మ్యూకోజల్ డ్యామేజ్ తగ్గించడానికి అలాంగ్ విత్ దట్ పెయిన్ కిల్లర్ విల్ ప్రిస్క్రైబ్ దట్ PPI యాంటాసిడ్స్. సో దీని వల్ల బ్యాలెన్స్ అవుతుంది, కొంచెం బ్యాలెన్స్ కంప్లీట్లీ మనకు డ్యామేజ్ ఉండదు అని కాదు. మనం లాంగ్ టర్మ్ గా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే యాంటాసిడ్స్ అవి కూడా పనిచేయవు. సో దట్స్ వై వీ విల్ రెస్ట్రిక్ట్ ద పెయిన్ కిల్లర్స్ టు కొంచెం ఒక పరిధిలోనే ఇస్తాం అనమాట. కొన్ని డేస్, 10 days 14 days ఇచ్చి ఆపేయమని చెప్పి, అవసరమైతే పెయిన్ ఉంది అంటే ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ ఇస్తాం అనమాట. ఎందుకు అంటే ఈ గ్యాప్ లో మనకు ఆ మ్యూకోజల్ రిపేర్ వచ్చేస్తుంది. ఓకే, సో గ్యాప్ తీసుకొని ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఇంటి దగ్గర ఏంటంటే కొంతమంది ఆయిల్ మసాజింగ్ చేసుకుంటూ ఉంటారు, లైక్ ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ మసాజింగ్ చేసుకుంటూ ఉంటారు. సో దాని వల్ల ఏంటంటే కొంతవరకు వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అవుతుంది అని అంటారు. సో అది లాంగ్ టర్మ్ కి అది యూజ్ అవుతుంది అంటారు ఫర్ పెయిన్, జాయింట్ పెయిన్స్ వాటికి? ఓకే, యూజ్ అవుతుంది, బట్ నాట్ దట్ మచ్, 100% కాదు. 100% ఆయిల్ డాక్టర్ కన్సల్టేషన్ అయితే 100% అవసరం పడుతుంది. అండ్ మనం టాబ్లెట్లు యూజ్ చేయాలి, లేదు అంటే కొంతమందికి ఫిజియోథెరపీ కూడా అడ్వైస్ చేస్తారు. సో చాలా మంది ఏంటి అంటే ఇప్పుడు స్టమక్ లో వాళ్ళకి బర్నింగ్ సెన్సేషన్ రాగానే యాసిడ్ టాబ్లెట్స్ ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. చాలా వరకు యాసిడ్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. సో అది మంచిదేనా అంటారా? అంటే ఒక తాత్కాలం ఉపశమనం అయితే అది ఇస్తుంది. సో లాంగిటివిటీ అంటే లాంగ్ టర్మ్ కి అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది చాలా మంది ఈ PPIలు కొన్ని సంవత్సరాల కొద్ది వేసుకుంటా ఉంటారు అనమాట. నేను అనేది ఏంటి అంటే 100% సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది అని కాదు, కాకపోతే ఆన్ లాంగ్ టర్మ్ ఈ PPIs వేసుకోవడం వల్ల ఏమైతుంది అంటే చాలా మందికి విటమిన్ D, విటమిన్ B12 లోపాలు వస్తున్నాయి. విటమిన్ D లోపం వల్ల మనకి ఏమైతుంది అంటే బోన్స్ అరిగిపోతాయి అనమాట. ఆస్టియోపోరోసిస్ అన్నది వస్తుంది విటమిన్ డి లోపం వల్ల. ఇప్పుడు మనం PPI తీసుకుంటే మనకు యాసిడ్ తగ్గుద్ది. యాసిడ్ తగ్గడం వల్ల ఏమైతుంది అంటే విటమిన్ D అబ్జార్ప్షన్ తగ్గుద్ది. ఆ అబ్జార్ప్షన్ తగ్గడం వల్ల మనకు ఆస్టియోపోరోసిస్ వస్తుంది. సో దిస్ ఇస్ ద లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ద PPI. ఆస్టియోపోరోసిస్ కావచ్చు, ఇంకా కొంతమందిలో వెరీ రేర్ ఇన్స్టాన్సెస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి, బట్ డాక్యుమెంటెడ్, బట్ ఇట్ ఈస్ వెరీ రేర్. ఓకే, అంటే రెగ్యులర్ గా యాసిడ్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్స్ అవుతాయి. ఇట్లా ఇప్పుడు రెగ్యులర్ గా అంటే 1 month 2 months 3 months తీసుకుంటే ఏం కాదు కిడ్నీ ప్రాబ్లమ్స్. కొంతమంది 10 years 15 years నుండి డైలీ పొద్దున్న లేవగానే హాఫ్ అన్ అవర్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ పడాల్సింది, లేకపోతే ఇంకా వాళ్ళకి డే అంతా రన్ అవుతుంది, ఏదో తెలియని ఒక యాంగ్జైటీ అన్నది క్రియేట్ అవుతుంది, వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అవును. సో దట్స్ వై ఇలాంటి వాళ్ళలో కొంతమందిలో, అది కూడా అందరికీ వస్తుంది కాదు, కొంతమందిలో కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ మనం చూసాం. ఓకే, సో రేర్ కేసెస్ లో చూసారు. ఒక 1 or 3 months వరకు అయితే ఓకే. సో తర్వాత నుంచి అయితే మేజర్ ఇష్యూస్ అవ్వచ్చు. 3 months అంటే మేమే ప్రిస్క్రైబ్ చేస్తాం. మీరు మాత్రమే మీ అండర్లోనే ప్రిస్క్రైబ్ చేసిన మట్టుకే వాళ్ళు యూజ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఓన్ గా తీసుకుంటున్నారు అంటే మాత్రం దేనికి తీసుకుంటున్నారు, ఎంత ఫ్రీక్వెంట్ గా తీసుకుంటున్నారు అవన్నీ మనకు తెలియదు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. మా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే యూ క్యాన్ యూజ్ ఫర్ 20 days or 1 month or 2 months. అదర్వైజ్ లాంగ్ టర్మ్ గా యూజ్ చేయకూడదు. ఓకే, సో లాంగ్ టర్మ్ అనేది యూజ్ చేయకూడదు. సో ప్రతిదీ కూడా డాక్టర్ కన్సల్టేషన్ తోనే ఉండాలి. అండ్ నేను ఎక్కువ చూసిన ఈ యంగ్స్టర్స్ లో ఎక్కువ ఫీమేల్స్ లో నేను చూసింది ఏంటి అంటే ఫ్యాటీ లివర్ ఇష్యూ. సో ఫ్యాటీ లివర్ ఇష్యూ అనేది అది చాలా మైనర్ ఇష్యూ, చాలా చిన్న ఇష్యూ కదా అని చెప్పేసి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. సో ఈ ఫ్యాటీ లివర్ వల్ల ఇది లివర్ సిరోసిస్ కి ఏమైనా ఫ్యూచర్ లో ఎఫెక్ట్ అవుతుందా కోసం చెప్పండి. సో ఫ్యాటీ లివర్ అన్నది వెరీ కామన్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకు అంటే మెయిన్ గా ఫ్యాటీ లివర్ అనేది ఎందుకు వస్తుంది అంటే మెటబాలిజం ట్రెండ్ చేంజ్ అవ్వడం, మన ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ ఎవ్రీథింగ్ చేంజ్ అవ్వడం వల్ల ఏమైతుంది అంటే యంగ్ ఏజ్ లోనే మనకు BP, హైపర్ టెన్షన్, ఒబేసిటీ ఇవన్నీ వచ్చేస్తాయి. వెయిట్ గెయిన్, ఒబేసిటీ అంటే అదే బరువు ఎక్కువ ఉండడం అవన్నీ. సో దీని వల్ల ఏమైతుంది అంటే మనకి ఈ మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల మనకు ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది కొత్త ట్రెండ్. ఇప్పుడు అందరికి ఇంతకుముందు అంతా ఫ్యాట్ లివర్ ఖరాబ్ అవ్వడము అంటే ఆల్కహాల్ తాగడం వల్లనే అన్న అదొకటి ఉండుండే, లివర్ ఖరాబ్ అవుతుంది అన్నట్టు అది అందరికి అది తెలిసిందే. ఇప్పుడున్న ట్రెండ్ ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఈ బరువు ఎక్కువ ఉండడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు దీన్ని. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది.
సో దీనికి స్టెప్స్ ఉంటాయి. ఇది లేడీస్ లో కూడా ఈ ఫ్యాటీ లివర్ వల్ల పీసీఓడికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటున్నాయి. సో దీని వల్ల ఫస్ట్ క్రియేట్ అవుతుంది అని అంటున్నారు. ఫస్ట్ స్టేజ్ లో ఉండగా సీరియస్ అయిన తర్వాత పీసీఓడికి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అంటున్నారు. కొంతమందిలో ఉన్నది, బట్ ఇట్స్ నాట్ డాక్యుమెంటెడ్. వెరీ రేర్, బట్ మనకి స్టడీస్ అయితే ఇంకా డాక్యుమెంటెడ్ లేవు. పీసీఓడి కి ఫ్యాటీ లివర్ డిసీజ్ కి కనెక్షన్ అన్నది అయితే లేదు, కానీ లివర్ కి అయితే ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ 100% ఉన్నది అనమాట. లివర్ లో ఫస్ట్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చిన తర్వాత దాని తర్వాత ఇన్ఫ్లమేషన్ అవుతుంది లివర్ లో. ఈ ఫ్యాట్ అక్యుములేషన్ వల్ల లివర్ లో మనకి ఇన్ఫ్లమేషన్ అవుతుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ అవుతుంది, దాన్ని నాన్ ఆల్కహాలిక్ స్టియటో హెపటైటిస్ అంటారు, నాష్ అంటారు అనమాట దాన్ని. దట్ లీడ్స్ టు సిరోసిస్, సిరోసిస్ లీడ్స్ టు క్యాన్సర్ కూడా కావచ్చు రేర్లీ. ఓకే, లివర్ సిరోసిస్ క్యాన్సర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దీని ఎర్లీ స్టేజ్ లోనే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఫార్మ్ అవుతుంది అంటే లోపల ఇన్సిస్టైన్ లో మన స్టమక్ లో ఏమైతే సిమ్టమ్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎగ్జాక్ట్లీ. సో జనరల్ గా ఫ్యాటీ లివర్ కి సిమ్టమ్స్ అయితే ఉండవు. చాలా మంది 70 to 80% పేషెంట్ వితౌట్ ఏ-సిమ్టమాటిక్ ఉంటారు, వాళ్ళకి బయటికి సిమ్టమ్స్ ఏమి ఉండవు అనమాట. అంటే ఇప్పుడు స్టమక్ హ్యూజ్ గా బల్కీ గా బయట కొంచెం కనిపించడం అలా ఏమైనా ఉంటుందా? అలా తక్కువ లేదు, ఉండదు. ఫ్యాటీ లివర్ ఉంటే అట్లా ఉండదు. ఎట్లా అంటే మనకు అప్పుడప్పుడు ఫ్యాటీ లివర్ ఉండి, ఫ్యాటీ లివర్ లో కూడా మనకు గ్రేడ్స్ ఉంటాయి అనమాట. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటే మనం కొంచెం ఓకే, కంగారు పడాల్సిన అవసరం లేదు. వీ క్యాన్ రివర్స్ ఇట్ అనమాట. ఎట్లా రివర్స్ చేయొచ్చు అంటే, మెయిన్ రీజన్ ఫర్ ద ఫ్యాటీ లివర్ ఏంటి అంటే మనం వెయిట్ గెయిన్, ఒబేసిటీ, డయాబెటీస్ ఇవన్నీ ఉంటాయి. సో మనం ఫస్ట్ వెయిట్ రెడ్యూస్ చేస్తే ఈ ఫ్యాటీ లివర్ అనేది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ స్ట్రిక్ట్ మెయింటైన్, వెయిట్ రెడ్యూస్, బరువు తగ్గడము, స్ట్రిక్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ ద డయాబెటీస్ ని మనం కంట్రోల్లో పెట్టాలి. కంట్రోల్లో పెట్టకుండా కొంతమందికి HbA1cలు 8, 9, 10 అట్లా ఉంటాయి. సో అలాంటి వాళ్ళలో రివర్స్ కాదు. మనం ఎంత వెయిట్ అయినా అలాంటి వాళ్ళు అన్ని సమతుల్యంగా వెయిట్ తగ్గాలి, డయాబెటీస్ కంట్రోల్ ఉండాలి, బీపీ కంట్రోల్ ఉండాలి. ఇవన్నీ ఉంటే మనం ఫ్యాటీ లివర్ ని రివర్స్ చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా కంట్రోల్ పొజిషన్ లో ఉంటేనే దాన్ని మనం రివర్స్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు మేము ఎక్కువ వింటూ ఉంటాం అనమాట, చాలా మంది చెప్తూ ఉంటారు ఇప్పుడు ఫ్యాటీ లివర్ లో అంటే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉంటుంది, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో ఏం వీటికి మేజర్ డిఫరెన్స్ ఏంటి? సో ప్రెసెంట్ మనకు అందరికి తెలిసింది ఆల్కహాల్ వల్ల మనకు ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ తర్వాత మనకు సిరోసిస్ వస్తుంది, దాని తర్వాత క్యాన్సర్ వస్తుంది. ఇదంతా కామన్. ఓకే, ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోరు ఆల్కహాల్ తాగిన వాళ్ళు. సో అప్పుడు ఏమైతుంది అంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ మొబిలైజ్ అవుతుంది అనమాట. ఫ్యాట్ మొబిలైజ్ అయ్యి ఈ మొబిలైజ్ అయిన ఫ్యాట్ మనకు లివర్ లో అక్యుములేట్ అయ్యి ఫ్యాటీ లివర్ వస్తుంది అనమాట. ఇది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు, ఆల్కహాల్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్. సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అంటే మనకు నేను ఇందాక చెప్పినట్టు బరువు ఎక్కువ ఉండడము, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ కలగలిపి ఉన్న వాళ్ళలో ఆల్కహాల్ తో సంబంధమే లేదు. వీళ్ళకి అసలు ఆల్కహాల్ అలవాటే ఉండదు, బట్ ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఎందుకు అంటే వాట్ ఇస్ ద రీజన్ అంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటే బరువు ఎక్కువ ఉండడము, డయాబెటీస్, హైపర్ టెన్షన్. సో ఇవన్నీ కాజెస్ వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం అన్నమాట. ఇప్పుడున్న జనరేషన్ లో అందరూ కూడా ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ ఏనండి, ఎందుకంటే మనకు అంత టైం ఉండడం లేదు. కొంతమంది యంగ్స్టర్స్ ఏంటి అంటే పాపం వాళ్ళకి ప్రిపేర్ చేసుకోవడం కూడా ఉండదు. ఒక వన్ ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వెళ్ళి నేటివ్ ప్లేస్ నుంచి ట్రావెల్ చేసి ఒక ప్లేస్ లో వర్క్ చేసుకుంటూ ఉంటారు, ఎక్కడో లైక్ హాస్టల్లో ఉంటుంటారు. కొంతమంది కుక్ చేసుకునే టైం కూడా ఉండదు వాళ్ళకి ఈ రన్నింగ్ లైఫ్ స్టైల్లో. సో వాళ్ళకి ఏంటి అంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళు తీసుకోకూడదు అనుకుంటారు, బట్ ఇంకా అది అలవాటు అయిపోయి జంక్ ఫుడ్స్ అని తింటున్నారు. ఇలాగే ఒక 5 to 10 years వాళ్ళు డైలీ జంక్ ఫుడ్స్ కానీ అవుట్ సైడ్ ఫుడ్స్ కానీ ఇలా తినడం వల్ల సో వాళ్ళకి ఫ్యూచర్ లో ఎఫెక్ట్ అయ్యే ఇష్యూస్ ఏముంటాయి సార్? 100% ఇట్లా ఇప్పుడు మనం ఇక తప్పదు అని ఇట్లా 5 to 10 years జంక్ ఫుడ్ తిన్నాం సార్ అట్లా చాలా మంది వస్తారు. అట్లా ఇప్పుడు ఐటీ ప్రొఫెషన్స్ లో కొంచెం యంగ్స్టర్స్ అప్పుడప్పుడే జాయిన్ అయ్యి అట్లా హాస్టల్స్ లో ఉండి వాళ్ళు తినడము అట్లుంటది. సో దీనివల్ల ఏమైతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల మనకు ఏమైతుంది, బరువు పెరుగుతారు, వెయిట్ గెయిన్. ఈ వెయిట్ గెయిన్ వల్ల ఏమైతుంది అంటే మనకు ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ వస్తుంది, పొట్ట వచ్చేస్తుంది. ఈ పొట్ట రావడం వల్ల ఏమైతుంది అంటే మనకు ప్రెషర్ పెరిగి మనకు ఈ యాసిడ్ అనేది రిఫ్లక్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అది హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటారు. హార్ట్ కి అంటే ఇప్పుడు ఈ 100% హార్ట్ ఎఫెక్ట్ అయితే ఉంటది జంక్ ఫుడ్ వల్ల. కాకపోతే ఇది ఏంటి అంటే మన గ్యాస్ట్రిక్ ఇష్యూ ఏముంటది అంటే మనకి యాసిడ్ రిఫ్లెక్స్ ఉంటది.
ఈ యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల ఎట్లుంటది అంటే మనకు దానివల్ల ఈసోఫాగైటిస్ అనేది వస్తుంది అనమాట. మనకి ఈసోఫాగస్ కొంచెం డ్యామేజ్ అవుతా ఉంటది. రిపీటెడ్ యాసిడ్ రిఫ్లెక్స్ అవ్వడం వల్ల ఈసోఫాగస్ డ్యామేజ్ అయ్యి ఈసోఫాగైటిస్ అవుతుంది. దాని తర్వాత బ్యారెట్స్ ఈసోఫాగస్ అన్నది ఒకటి వస్తుంది అనమాట. అంటే ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్, అంటే క్యాన్సర్ కి ముందు స్టేజ్ అని బ్యారెట్స్ ఈసోఫాగస్ అంటారు. అది కూడా అట్లనే ఇప్పుడు 5 to 10 years తింటూనే ఉండమని అన్నారు కదా. దానివల్ల రిఫ్లెక్స్ పెరిగి 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 బ్యారెట్స్ ఈసోఫాగస్ లీడ్స్ టు క్యాన్సర్ ఆఫ్ లోవర్ ఈసోఫాగస్. ఓకే, ఇంకా వాళ్ళ కంటిన్యూస్ చేయడం వల్ల తర్వాత క్యాన్సర్ కూడా వచ్చాయి. అందరిలో అని కాదు, కాకపోతే ఈ ఇట్లా ఇప్పుడు మనం జంక్ ఫుడ్ తిని ఏం కాదులేండి అది ఇది అంటే వీక్లీ ఒక 2 or 3 times తినే వాళ్ళు కూడా ఉంటారు ఎక్కువ తినకుండా. సో అలాంటి వాళ్ళల్లో ఎట్లుంటది అంటే ఈ క్యాన్సర్ల వరకు పోకపోవచ్చు, కాకపోతే ఈ గ్యాస్ట్రిక్ మ్యూకోజల్ డ్యామేజ్ అయ్యి అల్సర్స్, ఈ మనకు బ్లోటింగ్, రీగర్జిటేషన్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఎలా డాక్టర్? సో మనం ఎట్లా అంటే ఇప్పుడు హెల్తీ ఫుడ్స్ ఎలా తీసుకోవాలి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చెప్పినట్లు జంక్ ఫుడ్ అలా అలా తీసుకుంటే తప్పదు అని తీసుకునే వాళ్ళు అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ వెయిట్, హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. ఓకే, ఫైబర్ డైట్ తీసుకోవాలి. మెయిన్ గా ఫైబర్ డైట్ ఉంది. ఫైబర్ డైట్ అండ్ ఫ్రూట్స్ కంటైన్స్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. So the antioxidants prevent this cancer and inflammation, everything. Fruits. Yeah. So fruits ఎక్కువ కన్సంప్షన్ తీసుకోవడం వల్ల సో ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఎక్కువ క్యాన్సర్ కి, కిడ్నీ ఫెయిల్యూర్స్ కి తీయకుండా సో అక్కడతో మనం స్టాప్ చేయొచ్చు, పాజింగ్ అని చేయొచ్చు. యా ఇంకోటి ఏమంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ మైదాతో ఉంటవి అండ్ ఫ్రైడ్ ఉంటది మొత్తం. దీనివల్ల ఏమైతుందంటే చాలా మందికి అలాంగ్ విత్ ద ఒబేసిటీ మనకు కాన్స్టిపేషన్ అంటారు అనమాట, మలబద్ధకం అంటారు దాన్ని. సార్ ఈ కరెక్ట్ పాయింట్ సార్. కాన్స్టిపేషన్ కి గట్ హెల్త్ కి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే గట్ హెల్త్ వేరేనా, కాన్స్టిపేషన్ వేరే? అంటే రెండు ఇంటర్లింక్డ్ యాక్చువల్లీ. ఓకే, ఈ గట్ హెల్త్ అన్నది మనము దిస్ ఇస్ డిపెండ్ అపాన్ ద ఇప్పుడు మనకు మన స్టమక్, మన పేగులలో కొన్ని కోట్ల బ్యాక్టీరియా ఉంటది అనమాట. మంచి బ్యాక్టీరియా, అది కంగారు పడాల్సిన అవసరం లేదు, అది మంచి బ్యాక్టీరియా ఉంటది. సో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే మన ఇమ్యూనిటీ ఇస్తుంది అనమాట. మనకు ఇమ్యూనిటీ ఇవ్వడము అండ్ డైజెషన్ కి హెల్ప్ కావడము. ఇంకోటి ఏంటి అంటే విటమిన్స్ ని కూడా మనకు సప్లై చేస్తాయి. విటమిన్ K, B12 ని కూడా ఈ బ్యాక్టీరియాలు ఏమంటారు మెటబలైజ్ చేసి మనకు సప్లై చేస్తాయి. అంత మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి అనమాట మన పేగులో. సో దీన్ని గట్ హెల్త్ అంటారు. మీరు అడిగినట్టు ఇది గట్ హెల్త్. దీనికి ఇంకో పేరు గట్ మైక్రోబయం అని కూడా అంటారు అనమాట. సో ఈ గట్ హెల్త్, ఈ మైక్రోబయం డిస్టర్బ్ అవుతుంది అంటే మనకు అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. గట్ హెల్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్ని ప్రాబ్లమ్స్. మనకు గట్ హెల్త్ లో ఈ మలబద్ధకం రావడము, ఈ గట్ హెల్త్ వల్ల మనకు ఇమ్యూనిటీ పోయి వేరే డిసీజెస్ కూడా రావడము అట్లుంటది. గట్ హెల్త్ ఎందుకు ఖరాబ్ అవుతుంది అంటే మెయిన్ గా మీరు చెప్పినట్లు ఇప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ ఇంటేక్, ఈ ఫ్రైడ్ ఫ్యాటీ ఫుడ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల అదొకటి. ఇంకోటి ఏంటంటే యాంటీబయాటిక్స్ వల్ల ఏమైతుంది అంటే ఈ యాంటీబయాటిక్ అంటే బ్యాక్టీరియాని కిల్ చేస్తాయి అనమాట. మనం తీసుకునే యాంటీబయాటిక్స్ ఇవి మన గట్లోకి వెళ్ళి మన గట్లో ఉన్న మంచి బ్యాక్టీరియాని కూడా కిల్ చేసేస్తాయి అన్నమాట. సో దాని వల్ల మొత్తం డిస్టర్బ్ అయ్యి డిస్బయోసిస్ అంటారు. ఇందాక మనం గట్ మైక్రోబయం అనుకున్నాం కదా, అది డిస్టర్బ్ అవడం వల్ల దాన్ని డిస్బయోసిస్ అంటారు. దీన్ని మంచి బ్యాక్టీరియా అంతా పోయి మనకు స్టార్ట్ అయిపోయి మనకు బ్లోటింగ్, పెయిన్. సో దీని వల్లే బ్లోటింగ్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఓకే, సో కాన్స్టిపేషన్ అంటే ఇప్పుడు ఈ గట్ మైక్రోబయం ఖరాబ్ అవ్వడం వల్ల ఏమైతుందంటే మూమెంట్ స్లో అవ్వడము, డ్రౌజినెస్ రావడము, మూమెంట్ స్లో అవ్వడము, వీటన్నిటి వల్ల మనకు కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ దట్ వీళ్ళు తీసుకునే ఫుడ్ మైదా ఎక్కువ ఉండడము, ఈ జంక్ ఫుడ్ వల్ల కూడా మనకు కాన్స్టిపేషన్ వస్తుంది. ఓకే, సో చాలా మంది ఏమంటారంటే వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే సో ఇలాంటి ఇష్యూస్ గట్ హెల్త్ అన్ని కూడా కంట్రోల్ అవ్వచ్చు అని అంటారు. సో దాని వల్ల కూడా ఈ గట్ హెల్త్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లే ఇప్పుడు వాటర్ అనే కాదు, గట్ హెల్త్ మంచిగా ఉండాలి అంటే మనం అవుట్ సైడ్ నుండి మంచి బ్యాక్టీరియాని తీసుకోవచ్చు. అది ఎందులో ఉంటుంది అంటే మనందరికి తెలిసిన పెరుగు. ఓకే,
కర్డ్, బటర్ మిల్క్ ఈ రెండు తీసుకుంటే మీకు బయట నుండి మీకు మంచి బ్యాక్టీరియా గట్టిలోకి వెళ్ళి అక్కడ మనకు హెల్ప్ సో మనకి అవుతుంది. గుడ్ బ్యాక్టీరియా కూడా ఎక్కువ శాతం కర్డ్ లో ఉంటుంది. కర్డ్, యోగట్ ఈ రెండిట్లు మనం తీసుకుంటే మంచి బ్యాక్టీరియాలు మనకు సప్లై అవుతాయి. ఓకే, చాలా మంచి అడ్వైస్ చెప్పారండి. Yes. అంటే చాలా మంచి టిప్ అన్నమాట. Yes. అడ్వైస్ అందరికి కూడా బాగా యూజ్ అయ్యే టిప్ ఇది. సో వాళ్ళకి ఒకవేళ గట్ హెల్త్ బాగుండాలి అంటే కర్డ్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే Yes. చాలా న్యూట్రల్ గా ఉంటది, బాగుంటది కూడా. డైలీ ఒక పూట కర్డ్ 100% తీసుకోవాలి. ఒక పూట ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకుంటే మంచిది. ఎందుకంటే మెయింటైన్ అవుతుంది, మన గట్ మైక్రోబయోమ్ అనేది మెయింటైన్ అవుతుంది. కొంచెం డిస్టర్బెన్స్ అయినా, ఇప్పుడు ఈ గట్ మైక్రోబయోమ్ ఇప్పుడు యాంటీబయాటిక్ ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఫీవర్ వచ్చినా మనం యాంటీబయాటిక్ తీసుకుంటాం, ఏది వచ్చినా సరే యాంటీబయాటిక్ తీసుకుంటూనే ఉంటుంది. సో దాని వల్ల గట్ మైక్రోబయోమ్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి డైలీ కొంచెం పెరుగు తీసుకుంటే మెయింటైన్. చాలా మంచి టిప్ చెప్పారండి, చాలా బాగుంది కూడా అది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి గ్యాస్ట్రో పెయిన్ వస్తుంది కదా, గ్యాస్ట్రిక్ పెయిన్ అండ్ హార్ట్ పెయిన్ కూడా వస్తుంది. ఓకే, సో కొంతమందికి ఏంటంటే స్టమక్ లో ఇష్యూస్ ఉండడం వల్ల సో వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది, గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తుంది. సో ఇది హార్ట్ కి కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి మీరు చెప్పారు. సో కొంతమందికి గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చినప్పుడు అది గ్యాస్ట్రిక్ పెయిన్ అంటే హార్ట్ పెయిన్ వస్తుంది, వాళ్ళకి హార్ట్ లో పెయిన్ వస్తుంది. సో దాని ఏంటి అంటే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. సో గ్యాస్ట్రిక్ పెయిన్ కి హార్ట్ లో వచ్చే పెయిన్ కి, సో దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు సార్? సో ఇది చాలా కామన్ అండి ఈ కండిషన్. ఇప్పుడు మనకు గ్యాస్ ప్రాబ్లమా హార్ట్ ప్రాబ్లమా అని డిఫరెన్షియేట్ చేయడానికి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం అనుకోండి, మనకు తిన్న తర్వాత కొద్దిసేపటికి స్టార్ట్ అవుతుంది, తర్వాత ఒక ½ an hour to 1 hour ఉంటుంది అది మాక్సిమం, అంతే. దాని తర్వాత దానికదే తగ్గిపోవడము, లేదు అంటే మనం ట్రీట్మెంట్ లైక్ పీపీఐస్, యాంటాసిడ్స్ తగ్గడం అట్లా ఉంటది అనమాట. రెస్పాన్స్ విత్ ట్రీట్మెంట్ ఉంటే ఇది గ్యాస్ట్రిక్ అనమాట. లేదు చెస్ట్ పెయిన్, ఇప్పుడు హార్ట్ కి సంబంధించిన పెయిన్ వస్తుంది అంటే ఎట్లా అంటే అది సివియర్ స్క్వీజింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద చెస్ట్ ఉంటది అనమాట. సో దాంతో పాటు మనకు చెమటలు రావడము, మన హార్ట్ ఎక్కువగా కొట్టుకోవడం అన్నట్టు పేషెంట్ చెప్తారు, పాల్పిటేషన్స్ అంటారు దాన్ని. సో ఇవి ఉండడము అండ్ పెయిన్, ఆ వచ్చే పెయిన్ చెస్ట్ పెయిన్ స్క్వీజింగ్ టైప్ ఉంటది కదా, దట్ ఇస్ రేడియేటింగ్ ఉంటది అనమాట. అంటే అది ఎడమ చేతికి పోవడము, మెడకి వెళ్ళడము, వెనక బ్యాక్ కి వెళ్ళడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో వీటితో మనం వీ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద గ్యాస్ట్రిక్ పెయిన్ అండ్ హార్ట్ పెయిన్ అనమాట. సో హార్ట్ లో పెయిన్ వచ్చినప్పుడు మనకి స్వెటింగ్ ఎక్కువ పడుతుంది. ఎగ్జాక్ట్లీ, అది మెయిన్. స్వెట్టింగ్ రావడము, పాల్పిటేషన్స్ రావడము అండ్ రేడియేషన్ ఆఫ్ ద పెయిన్, రేడియేషన్ టు ద లెఫ్ట్ హ్యాండ్, మిడిల్ ఆఫ్ ది చెస్ట్ లో వస్తుంది మనకి. ఓకే, సో దానికి ఇలా మనం డిఫరెన్షియేషన్ చేసుకోవాలి, గ్యాస్ట్రిక్ పెయిన్ కి హార్ట్ పెయిన్ కి. చాలా చక్కగా చెప్పారు సార్. సార్ ఇంకొకటి మేజర్ ఏంటి అంటే ఎండోస్కోపీ. ఎండోస్కోపీ అంటే చాలా మంది భయపడతారు. సో రియల్లీ సేఫ్ సార్? ఎప్పుడు యూజ్ చేయాలి దాన్ని? సో ఎండోస్కోపీ అంటే చాలా మంది భయపడతారు, అది కరెక్టే. కాకపోతే భయపడాల్సిన అవసరం అయితే ఏముండదు, చాలా సింపుల్ ప్రొసీజర్ యాక్చువల్ చెప్పాలంటే. అప్పర్ జీ ఎండోస్కోపీ అంటే మనం ఎందుకు చేస్తాం ఎండోస్కోపీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పేషెంట్ కి ఉబ్బరము, ఈ డిస్పెప్సియా అంటారు అనమాట. అంటే బ్లోటింగ్, మనకు చెస్ట్ ఇట్లా రీగర్జిటేషన్ అనమాట. అంటే మనకు బర్నింగ్ సెన్సేషన్ ఉంటది అనమాట వాళ్ళకి. రీగర్జిటేషన్ వల్ల చెస్ట్ బర్నింగ్ సెన్సేషన్, పెయిన్. ఆ పెయిన్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైనా అల్సర్స్ గానీ, ఏమైనా స్టమక్ లో గడ్డలు ఉండడం, క్యాన్సర్ లాంటివి ఉన్నా కూడా పెయిన్ వస్తుంది అనమాట. సో ఇవన్నిటిని మనం ఇవాల్యుయేట్ చేయడానికి మనం ఎండోస్కోపీ పెడతాం. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అంటే మనము ఈ బ్లోటింగ్, మనకు అంటే తేన్పులు రావడం అంటారు, చాలా మంది పేషెంట్స్ వస్తారు. బ్లోటింగ్ అన్నది డైజెషన్ కాకపోయినా కూడా ఎక్కువ వస్తుంది అంటారు. ఎగ్జాక్ట్లీ, దీనికి రిలేట్ చేసుకోవచ్చు అంటారు? లేదు, రిలేట్ చేసుకోవచ్చు. సో మనకి ఈ బ్లోటింగ్ అనేది అంటే చాలా కారణాలు ఉంటాయి దానికి. అది ఇప్పుడు ఇండైజెషన్ వల్ల కావచ్చు, లేకపోతే మనకు గట్ బ్యాక్టీరియా డిస్టర్బెన్స్, డిస్బయోసిస్ అని చెప్పాను కదా, దాని వల్ల కూడా కావచ్చు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ అన్ని కండిషన్స్ ని మనం రూల్ అవుట్ చేయడానికి మనం ఫస్ట్ ఎండోస్కోపీ చేస్తాం అనమాట. సో ఎండోస్కోపీ అంటే ఏంటి అంటే సింపుల్ ఉంటది, ఒక చిన్న పైప్ లాంటి ఒక పరికరం ఉంటది. సో దానికి చివరన ఒక కెమెరా ఉంటది అనమాట. అది మన నోట్లో నుండి, గొంతు దగ్గర నుండి స్టమక్ లోకి వెళ్ళి మొత్తం చూసుకొని ఏమైనా అల్సర్స్ ఉన్నాయా, గడ్డలు ఉన్నాయా. అట్లా నేను చెప్పడానికి అందరు భయపడతా ఉంటారు లోపలికి పైప్ పంపించడానికి, బట్ ఇట్స్ నాట్ పెయిన్ఫుల్ అనమాట. ఎట్లా అంటే ఫస్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు మనం స్ప్రే చేస్తాం. గొంతులో మనం స్ప్రే ఉంటది అనమాట, లిగ్నోకెన్ స్ప్రే ఉంటది. దాని వల్ల మన గొంతు మొత్తం మొద్దుబారిపోతుంది జస్ట్ ఫర్ 5 minutes. దాని తర్వాత నార్మల్ అయిపోతుంది.
సో ఈ ఇన్ బిట్వీన్ మనం ప్రొసీజర్ లోపలికి వెళ్ళి వచ్చేస్తాం. నైస్ సో దాని వల్ల మనకు పెయిన్ ఎక్కువ ఉండదు. చేసేటప్పుడు సో స్ప్రే చేయడం వల్ల 5 minutes మనకి తెలియదు పైప్ తెలీదు. లోపల పంపిస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. నైస్. సో దాని వల్ల మనకు డిస్కంఫర్ట్ ఏమి ఉండదు. అయితే కొంతమందికి లోపలికి పోయిన తర్వాత మనం ఎయిర్ ఇవ్వాలి. ఎట్లా అంటే ఇప్పుడు మనం నార్మల్ ఉన్నప్పుడు మన స్టమక్ కొలాప్స్ అయి ఉంటది అనమాట. అది మనం చూడాలి అంటే దానికి కొంచెం ఎయిర్ ఇస్తాం. ఎయిర్ ఇస్తే ఓపెన్ అవుతుంది స్టమక్. ఓకే. సో అట్లా ఓపెన్ అయినప్పుడు కొంతమందికి కొంచెం టైట్ ఉన్నది అన్నట్టు అనిపిస్తుంది కొంతమంది, అంతే. అంతకు మించి ఇంకా వేరే డిస్కంఫర్ట్ ఏం ఉండదు. అది కూడా ప్రొసీజర్ టైట్ గా ఉంటది కాబట్టి వాళ్ళకి డిస్కంఫర్ట్ లా ఉంటది అంతే. సో ఇది ఒక్కటే, అంతకు మించి వేరేది ఏమి ఉండదు. అండ్ టోటల్ ప్రొసీజర్ ఎట్ అరౌండ్ 1 to 1.5 minutes లో అయిపోతుంది. 1 to 1.5 minutes లో అయిపోతుంది. అంటే వెరీ సింపుల్. వెరీ సింపుల్. సో ఎంతో భయపడాల్సిన అవసరం లేదు. రియల్లీ సేఫ్ అని. రియల్లీ సేఫ్. మనం ఏమన్నా ఇలాంటివి ఈ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఎండోస్కోపీ చేసుకోవడం చాలా మంచిది. ఓకే. అండ్ ఈ దీంతో పాటు మనం స్టమక్ లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అన్నది కూడా మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. బయాప్సీ తీసుకుంటాం. RUT అంటారు అనమాట, ర్యాపిడ్ యూరియేజ్ టెస్ట్ అంటారు అనమాట. మన స్టమక్ లో ఒక H. pylori అన్నది ఒక ఇన్ఫెక్షన్ ఉంటది అనమాట. దాని వల్ల మనకు అల్సర్స్ చాలా పెరగడము, మనకు బ్లోటింగ్ రావడము, ఇవన్నీ సిమ్టమ్స్ కూడా ఆ ఒక్క ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇవన్నీ సిమ్టమ్స్ ఉండొచ్చు. సో దీన్ని రూల్ అవుట్ చేసుకోవాలి అంటే మనం ఆ బయాప్సీ తీసుకుంటాం. బయాప్సీ తీసుకొని మనకు పాజిటివ్ నెగిటివ్ అనేది తెలుస్తుంది ఇమీడియట్లీ. ఎట్లా ఒక 1 minute లో మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. చిన్న కిట్ ఉంటది, ఆ బయాప్సీ తీసుకునేది అందులో పెట్టేస్తే మనకు పాజిటివ్ నెగిటివ్ తెలిసిపోతుంది. దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ఒక 14 days ఉంటది అనమాట. HP కిట్ అంటారు దాన్ని. 14 days ట్రీట్మెంట్. 14 days ట్రీట్మెంట్ మ్యాండేటరీ అంటారా? ఒకవేళ H. pylori పాజిటివ్ వచ్చింది అంటే ఇట్స్ మ్యాండేటరీ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకు అంటే సిమ్టమ్స్ తగ్గవు మీకు. ఆ H. pyloriని ఎరాడికేట్ చేయకపోతే మనకు సిమ్టమ్స్ తగ్గవు. పేషెంట్ లాంగ్ టర్మ్ గా అవే సిమ్టమ్స్ చెప్తా ఉంటాడు, మనం లాంగ్ టర్మ్ గా PPIలు ఇచ్చుకుంటా పోతాం. నో, ఒక H. pyloriని ఎరాడికేట్ చేస్తే ఈ సిమ్టమ్స్ అన్ని తగ్గిపోతాయి. సో దట్స్ వై ఎండోస్కోపీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలా మా ప్రజలకి యూస్ఫుల్ అయ్యేది, చాలా క్లియర్ షీట్ విజన్ ఇచ్చారనమాట. సో ఎండోస్కోపీ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా సేఫ్ అని చెప్పేసి మంచిగా చెప్పారు. రియల్లీ థ్యాంక్ యూ సార్. సో ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది చెప్పడానికి కొంతమంది షై ఫీల్ అవుతూ ఉంటారు. ఫైల్స్ ఇష్యూ షై ఫీల్ అవుతారు, సిగ్గుపడుతుంటారు డాక్టర్ దగ్గర అప్రోచ్ అయినా, ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా. సో అది మైనర్ ఇష్యూ అంటారా? అంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఒకవేళ ఫ్యూచర్ లో ఏమైనా ఇష్యూస్ వస్తాయి దాని వల్ల? సో మీరు చెప్పినట్లు ఈ పైల్స్ అండ్ ఫిషర్స్ ఇవి రెండు అన్నవి చాలా కామన్, యాక్చువల్లీ చాలా కామన్. అండ్ ఎస్పెషల్లీ ఫీమేల్స్ కొంచెం వచ్చి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడానికి కొంచెం షైగా ఫీల్ అవుతారు. మేల్స్ అంటే వస్తూనే ఉంటారు, మేము చూస్తూనే ఉంటాం, అట్లా ఉండదు. కొంచెం ఫీమేల్ వాళ్ళు కొంచెం షై ఫీల్ అవుతా ఉంటారు. అసలు ఏంటిది ఈ పైల్స్ అండ్ ఫిషర్స్ అంటే ఏంటి అంటే, మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మలబద్ధకం. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ పైల్స్ అండ్ ఫిషర్స్. మనకు మలబద్ధకం అవ్వడం వల్ల ఏం చేస్తారంటే, ఒత్తిడిగా మోషన్ పోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మలద్వారం దగ్గర చిన్న కట్ ఏర్పడుతుంది అనమాట. కట్ ఏర్పడి బ్లీడింగ్ అవుతుంది. సో దాని వల్ల మనకు సివియర్ పెయిన్ ఇవన్నీ వస్తాయి. దీన్ని ఫిషర్ అంటారు. ఫిషర్ అలాంగ్ విత్ సమ్ బ్లీడింగ్ అవుతా ఉంటుంది. మీరు అడిగిన పైల్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ ప్రెషర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ మలద్వారం దగ్గర మనకు బ్లడ్ వెజల్స్ ఉబ్బిపోతాయి. సో ఆ బ్లడ్ వెజల్స్ ఉబ్బిపోవడం వల్ల మనకు అప్పుడప్పుడు ఈ ఉబ్బిపోయిన బ్లడ్ వెజల్స్ నుండి మనకు మోషన్ వచ్చినప్పుడు అది కట్ అయిపోయి మనకు బ్లీడింగ్ అవుతుంది. పైల్స్ వల్ల కూడా బ్లీడింగ్ అవుతుంది, ఫిషర్ వల్ల కూడా బ్లీడింగ్ అవుతుంది. సో మనం ఇప్పుడు దీన్ని నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఏమైతుంది, రోజు బ్లీడింగ్ పోతా ఉంటది, సరేలే ఏం కాదు. కొంచెం వాళ్ళకు యానల్ ఫిషర్ ఉన్న వాళ్ళకైతే మైల్డ్ గా అవుతుంది బ్లీడింగ్. పైల్స్ ఉన్న వాళ్ళకి కొంచెం అవును అవుతానే ఉంటది. సో అది కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు దాన్ని కూడా. దాని వల్ల ఏమైతుందంటే వాళ్ళ హిమోగ్లోబిన్ మొత్తం పడిపోతుంది. మొత్తం పడిపోయి ఆయాసము, నడవడానికి ఇబ్బంది అయినప్పుడు వస్తారు పేషెంట్ వాళ్ళు. సో కొంతమందికి ఏంటి అంటే ఇప్పుడు వేడి చేసిన వస్తువులు తిన్నా సరే వాళ్ళకి కొంచెం లైట్ గా బ్లీడింగ్ అవుతుంది అంటారు. ఎగ్జాక్ట్లీ. అది ఫైల్స్ కింద కన్సిడర్ చేయమంటారా, లేదంటే ఎప్పుడైనా అది వేరే రేర్ కేసెస్ అంటారు? రెండు డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. కొంచెం వేడి చేసినప్పుడు అప్పుడప్పుడు అయ్యే ఛాన్స్ ఉంటది. కాకపోతే మేము ఇట్లా వేడి చేసిందని చాలా మంది నెగ్లెక్ట్ చేసేది ఇట్లనే పైల్స్ ని. వేడి చేసిందని అనుకున్నాం సార్ ఇన్ని రోజులు, సో వేడి చేసిందని అనుకున్నా సరే ఒకసారి వచ్చి డాక్టర్ ని కలవాలి.
ఓకే. బ్లడ్ మోషన్ లో నుండి బ్లడ్ పోతున్నది అంటే ఇట్స్ డేంజరస్ సైన్. ఒక 1 day 2 days అయితే ఓకే, బట్ అలా రెగ్యులర్ గా అవుతుందంటే మటుకు అది చాలా సీరియస్ ఇష్యూ. ఎస్ ఎస్ 1 day 2 days అనగా 1 day అయింది తర్వాత ఎప్పుడు కాలేదు అంటే ఓకే అని మనం అడ్జస్ట్ కావచ్చు. కానీ 2 days 3 days అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా చెకప్ కి రావాలి. అది పైల్స్ కూడా కావచ్చు, ఫిషర్ కూడా కావచ్చు, క్యాన్సర్ కూడా ఉండదు అప్పుడప్పుడు. ఓ మై గాడ్, ఇది క్యాన్సర్ కూడా అంటే బ్లడ్ రావడం అంటున్నా నేను. మోషన్ లో బ్లడ్ రావడం అన్నది మనం 100% ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే అందులో మోస్ట్ కామన్ గా మీరు చెప్పింది పైల్స్, తర్వాత ఫిషర్స్ ఉంటాయి. ఓకే, సో అప్పుడప్పుడు ఇవాల్యుయేట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే క్యాన్సర్ కూడా ఉండొచ్చు కదా అన్నట్టు ఇవాల్యుయేట్ చేసుకోవాలి అంతే. అది రేర్ కేసెస్ లో. ఎట్లా ఇవాల్యుయేట్ చేస్తాం మనం దీన్ని అంటే సిగ్మాయిడోస్కోపీ అని ఒకటి ఉంటుంది. మనం ఇందాక మాట్లాడినట్టు ఎండోస్కోపీ పై నుండి పెట్టేది. సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ అంటే ఏంటంటే మలద్వారం దగ్గర నుండి మనం కెమెరా పెట్టి చూసి క్లియర్ గా మనకు పైల్స్ ఉన్నాయా, ఫిషర్స్ ఉన్నాయా, లేకపోతే మన గడ్డలు ఉన్నాయా అన్నది క్లియర్ గా చూడొచ్చు అనమాట. సో సిగ్మాయిడోస్కోపీ అన్నది ఓన్లీ లాస్ట్ 30 సెంటీమీటర్స్ చూస్తాం అనమాట. రెక్టమ్ అండ్ సిగ్మాయిడ్ కోలన్ అని ఉంటాయి అనమాట. ఈ రెండు చూస్తాం, ఇందుకు చూసి వచ్చేస్తాం అనమాట. ఇట్స్ నాట్ ఎ పెయిన్ఫుల్. వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు సర్టెన్ పీరియడ్ వరకు మీరు వాళ్ళకి మెడిసిన్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత అది కంట్రోల్ అవుతుందా, లేదంటే లైఫ్ లాంగ్ యూజ్ చేయాలి? సర్టెన్ పీరియడ్ మనం స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు అడిగినట్టే ఆ ట్రీట్మెంట్ వాడితే వాళ్ళకి తగ్గిపోతుంది. కొంతమందికి గ్రేడ్స్ ఉంటాయి. మీరు అడిగిన పైల్స్ గ్రేడ్స్ ఉంటాయి అనమాట. 1 2 3 4 అన్నట్టు. 3 and 4 పైల్స్ కొంతమందికి తగ్గడం కష్టం. విత్ ట్రీట్మెంట్, విత్ మెడికల్ మేనేజ్మెంట్ తగ్గడం కష్టం. వాళ్ళకి మనం సర్జన్ కి రిఫరల్ ఇస్తే సర్జన్ వాళ్ళు ఆ పైల్స్ ని హెమరాయిడెక్టమీ చేస్తారు. దాంతో కంప్లీట్ క్యూర్. సో అసలు క్యూర్ ఉండదు అన్నది లేదు. పైల్స్ 100% క్యూర్ ఉంటుంది. ఓకే, మీరు చెప్పినట్టే ఎర్లీగా ఇలాంటి సిమ్టమ్స్ వస్తే వాళ్ళు డాక్టర్ కన్సల్ట్ అయితే సో క్యూర్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్లు గ్రేడ్ 1 గ్రేడ్ 2 అని చెప్పాను కదా, వితౌట్ మెడికేషన్ కూడా మీకు ఈ కాన్స్టిపేషన్ లేకుండా హైడ్రేషన్ 2.5 to 3 liters ఆఫ్ వాటర్ డైలీ, ఫైబర్ డైట్, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటే మనకు మోషన్ మంచిగా వస్తే పైల్స్ గ్రేడ్ 1 ఉన్నాయి కూడా తగ్గిపోతాయి. ఓకే, సో హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఇవన్నీ మనం స్టాప్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు అంటే. రియల్లీ గ్రేట్ సార్. అండ్ ఇంకొకటి ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను. డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఫ్యాటీ లివర్ వల్ల ఎక్కువ మేజర్ కాజెస్ అవ్వచ్చు, సో అది చాలా ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్పి అంటారు. అది నిజంగా సీరియస్ అండి డయాబెటిస్ లో ఫ్యాటీ లివర్ ఉన్నది? రైట్. సో కరెక్టే మీరు అడిగింది. అయితే ఎట్లా అంటే ఇప్పుడు డయాబెటీస్ అన్నది దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ సినారియో ఇప్పుడు రైట్ నౌ ఉన్న మన సొసైటీలో. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఫ్యాటీ లివర్ ఎక్కువ వస్తుందా అన్నది క్వశ్చన్. సో అది అయితే కరెక్టే. ఎందుకు అంటే చెప్పిన నేను ఇందాక మెటబాలిక్ సిండ్రోమ్ అని. డయాబెటీస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ ద మెటబాలిక్ సిండ్రోమ్. సో 100% డయాబెటీస్ ఉన్న వాళ్ళు స్ట్రిక్ట్ మెయింటెనెన్స్ ఉండాలి, స్ట్రిక్ట్ కంట్రోల్లో ఉండాలన్నమాట. డయాబెటీస్ మనకు డయాబెటీస్ కంట్రోల్లో ఉండలేదు అంటే మాత్రం ఇట్ క్యాన్ లీడ్ టు ద ఫ్యాటీ లివర్ ఎలాంగ్ విత్ ద హైపర్ టెన్షన్ అండ్ ఒబేసిటీ. ఇవన్నీ ఉంటే ఇంకా చాలా త్వరగా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం దీన్ని ఎట్లా ప్రివెంట్ చేసుకుంటాం అంటే ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఇప్పుడు మనకు తెలియదు కదా, ఇప్పుడు డయాబెటీస్ ఉంది, ఫ్యాటీ లివర్ ఉందా లేదా అనేది ఎట్లా అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ ఇవి చేసుకుంటా ఉంటే బెటర్, మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఎగ్జాక్ట్లీ అంటే ఒక 1 year ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. మీ హెల్త్ చెకప్ లాగా ఒక 1 year ఒకసారి అల్ట్రాసౌండ్, ఎల్ఎఫ్టి చేయించుకుంటే మనకు తెలిసిపోతుంది. 1 year కల్లా అడ్వైజబుల్. ఎందుకంటే దీంట్లో సెపరేట్ సిమ్టమ్స్ ఏమి ఉండదు ఫ్యాటీ లివర్ కి. అట్లా అందుకోసం అన్నట్టు రెగ్యులర్ చెకప్ లో ఉంటే సరిపోతుంది. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు అన్ని కూడా. సో గట్ హెల్త్ కోసం, కాన్స్టిట్యూషన్ కోసం, గ్యాస్ట్రిక్ కోసం, సో అన్ని కూడా మా ప్రేక్షకులకి యూస్ఫుల్ అయ్యేలా చాలా బాగా చెప్పారు. అండ్ వచ్చేది కూడా ఫ్యూచర్ లో మనకి సమ్మర్ వస్తుంది. సో ఈ సమ్మర్ లో కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి మేజర్ గా ఉంటాయి. సో మీ నుంచి మా ప్రేక్షకులకి ఒక 3 అడ్వైస్ చెప్పండి. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటైన్ హైడ్రేషన్ అండి. ఈ సమ్మర్ లో ఈ హైడ్రేషన్ మెయింటైన్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ సరిగా వాటర్ తాగరు, దానివల్ల మనకు మలబద్ధకం వస్తుంది, దానివల్ల మనం మాట్లాడుకున్న పైల్స్, ఫిషర్స్ అన్ని వస్తాయి. అది మెయింటైన్ హైడ్రేషన్ అన్నది మెయిన్. వాటర్ తాగాల్సిందే. 2.5 to 3 liters ఆఫ్ వాటర్ తాగాల్సిందే. ఇంకోటి ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్
కట్ డౌన్ కంప్లీట్ అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ అవన్నీ తినకుండా ఇంట్లో హెల్దీ ఫుడ్ విత్ ఫైబర్ డైట్, ఫ్రూట్స్ ఇవన్నీ తింటే మోస్ట్ ఆఫ్ ద గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ మనకు ఈ డయాబెటీస్, ఈ హైపర్ టెన్షన్ ఇవన్నీ మనం కంట్రోల్లో పెట్టుకొని అండ్ ఈ ఆల్కహాల్ ఇవన్నీ తగ్గించేసి కంప్లీట్ బంద్ చేసేస్తే, కంప్లీట్ తీసుకోకుండా ఉంటే మనకు ఈ ఫ్యాటీ లివర్ ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, అసలు రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మీ 3 అడ్వైసెస్ కూడా మా ప్రేక్షకులకి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. మన డాక్టర్ క్లినిక్స్ లో మీరు రెగ్యులర్ గా పేషెంట్స్ తో ఉంటారు, చాలా మంది చెకప్స్ కి వస్తూ ఉంటారు మీ దగ్గరికి. సో మనం ప్రొవైడ్ చేసే ఒక మెజర్స్ ఎలా ఉంటాయి అంటే ట్రీట్మెంట్ ప్రాసెస్ కానీ కంపేర్ టు అదర్ క్లినిక్స్ మనది ఏం స్పెషల్ కొంచెం చెప్తారా? సో డాక్టర్ క్లినిక్స్ ఐడియా ఆఫ్ డాక్టర్ క్లినిక్స్ ఇస్ వెరీ గుడ్ అండి యాక్చువల్లీ. అంటే వచ్చిన పేషెంట్ ని మనం ఇమీడియట్లీ చూసి వాళ్ళకి ఏమున్నది అన్నది చెప్పేసి మళ్ళీ ఫాలో అప్ ఇవన్నీ చూసుకుంటాం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ చాలా మంది డాక్టర్ క్లినిక్స్ వచ్చే వాళ్ళంతా లివర్ ప్రాబ్లం ఒకటి అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఈ రెండు ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకు ఏమంటారు అంటే అల్సర్స్ ఉండడము, పెయిన్ రావడము, అబ్డామినల్ పెయిన్ రావడము, రికరెంట్ వామిటింగ్స్ ఉండడము అండ్ ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్ ఉండడము, వీళ్ళందరూ చాలా మంది వస్తున్నారు. సో మనకు డాక్టర్ క్లినిక్స్ అంటే స్పెషాలిటీ ఏంటి అంటే అవైలబిలిటీ ఆఫ్ ద డాక్టర్ అనమాట. ఇమీడియట్ అవైలబిలిటీ, మన ఏ పేషెంట్ వచ్చినా మనకు వెయిటింగ్ అనేది ఏమి ఉండదు అనమాట. ఇమీడియట్ అవైలబిలిటీ ఉంటుంది, ఇమీడియట్ ట్రీట్మెంట్. ఒకవేళ ఏమైనా అవసరమైన ఇంజెక్షన్స్ ఏమైనా ఇవ్వాలన్నా ఇమీడియట్లీ ఉంటుంది అనమాట మనకు. సో ఇట్స్ వెరీ గుడ్. అండ్ డాక్టర్ క్లినిక్స్ పేషెంట్స్ అయితే చాలా మందే వస్తున్నారు, చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారు డాక్టర్ క్లినిక్స్ వాళ్ళు. So we can go to the doctor clinics. This doctor clinics contains other departments also like neurology and general physician, surgeons also, general surgeons, and everyone will come and see the patients. Okay, so surgeons, inka other departments kuda unnaaru. Yeah, orthopedicians, every department will cover. Doctor clinics will cover. సో అన్ని ఒకవేళ ఒక ఇష్యూతో వచ్చినా కూడా వాళ్ళు మేజర్ ఇష్యూస్ ఇంకేమైనా సిమ్టమ్స్ వాళ్ళకి ఉన్నట్లయితే సో మీరు వేరే డిపార్ట్మెంట్ కు రిఫర్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, ఇవాల్యుయేట్ చేసి ఈ పేషెంట్ కి డిపార్ట్మెంట్ మనకు అవసరం పడుతుంది కన్సల్టేషన్ అంటే ఇమీడియట్లీ పిలుస్తారు. పేషెంట్ డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఇమీడియట్లీ అయిపోతుంది. ఓకే, సో రెగ్యులర్ హెల్త్ ఫాలో అప్స్ కూడా చేస్తున్నారు మీరు. సో ఇట్స్ రియల్లీ గ్రేట్ టు హియర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఒక ఆపర్చునిటీ మాకు ప్రొవైడ్ చేశారు అండ్ హ్యావ్ గివెన్ అ గ్రేట్ టైమ్ ఫర్ us. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అ లాట్.